హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాలపై పోలీసులు చేపట్టిన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లాలాగూడ పోలీసులతో కలిసి లాలాపేట్ ప్రాంతంలోని జనప్రియ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఝాన్సీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ గోదాంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 1915 కిలోల కల్తీ మరియు అస్వచ్ఛ పరిస్థితుల్లో తయారు చేసిన అల్లం, వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం గోదాంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ను అస్వచ్ఛ పరిస్థితుల్లో తయారు చేసి అందులో అసిటిక్ యాసిడ్ మరియు ఇతర రసాయనాలు కలిపి పలు రోజులు ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని వివిధ పరిమాణాల ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి నకిలీ బ్రాండ్ లేబుళ్లతో ప్యాక్ చేసి హైదరాబాద్లోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నీల వెంకటేశ్వరాలు 56, కె వినోద్ 46, టి సతీష్ 23, ఎం శివాని 46 అనే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీల వెంకటేశ్వరాలు గోదాంను నిర్వహిస్తుండగా మిగిలిన ముగ్గురు అక్కడ సూపర్వైజర్ మరియు కార్మికులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో భాగంగా పోలీసులు 18 ప్లాస్టిక్ టబ్బులో ఉన్న పేస్ట్, ప్రతి టబ్ 45 కిలోలు, 30 కిలోల అసిటిక్ యాసిడ్, జాంతం గమ్, వివిధ పరిమాణాల్లో ప్యాక్ చేసిన పేస్ట్ బాక్సులు, గ్రైండింగ్ మరియు ప్యాకింగ్ యంత్రాలు, 80 కిలోల ముడి అల్లం, వెల్లుల్లి, డేట్ స్టాంపులు మరియు నకిలీ లేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ ఎండే శ్రీవాస్ రావు మాట్లాడుతూ, నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ మరియు విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.